హే గాయ్స్, వెల్కమ్ టు మై నెక్స్ట్ వ్లాగ్. ఇప్పుడు ఈసారి ఏంటంటే ఒక పాత రెసిపీ అనమాట, మా చైల్డ్హుడ్ రెసిపీ ఇది చెప్పాలంటే. టమాటో చట్నీ, టమాటో డేట్స్ చట్నీ స్వీట్గా ఉంటుంది అండ్ చాలా చట్పటా టేస్ట్ ఉంటుంది అనమాట. పుల్లగా, తీయగా, కారంగా చాలా బాగుంటుంది. సో ఇది పర్ఫెక్ట్ మనకి చపాతీకి అండ్ పూరీకి కాంబినేషన్, పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. 1 వీక్ వరకు పాడవ్వదు, 1 వీక్ 10 డేస్ వరకు పాడవ్వదు, చాలా బాగుంటుంది. బట్ స్వీటా అనేసరికి మా ఫ్రెండ్స్ అందరూ అబ్బా టమాటో స్వీట్ చట్నీ ఏంటి, కారంగా అయితేనే బాగుంటుంది కదా అని అనేవాళ్ళు అనమాట అందరూ. సో ఎప్పుడు టమాటోకి పుల్లటి వర్షను అండ్ కారం వర్షనే చూసాము. ఈసారి స్వీట్ వర్షన్ నేను చూపించబోతున్నాను. సో నిజానికి ఇది కొత్త రెసిపీ ఏం కాదు, పాత రెసిపీ, మా చిన్నప్పటి నుంచి మేము తింటూనే ఉన్నాము. సో ఇది తినగానే నాకైతే ఒక్కసారిగా నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ ఒక్కసారి ఫ్లాష్ అవ్వినాయి అనమాట నా కళ్ళ ముందు. సో ఎప్పుడు ట్రైన్కి వెళ్ళినా కానీ ఇదే చట్నీ చేసేవాళ్ళు. సో బేసిక్గా ఏదైతే మా డాడీ రెసిపీ అండి, మా డాడీ దగ్గర నేర్చుకున్నాను నేను. సో దీనికి కావాల్సినవి అయితే ఈ ఇంగ్రీడియంట్స్: బెల్లము, టొమాటోస్, ఎండుమిర్చి, ఖర్జూరం అండ్ మ్యాంగో జెల్లీ కూడా వేస్తున్నాను నేను. అండ్ ఇది పంచిపొడి అని అంటాము, 5 రకాలు పోపు దినుసులు అనమాట. సో మెంతులు, ఆవాలు, జీలకర్ర, నల్ల జీలకర్ర అండ్ సోంపు, ఏదిటిని కలిపేస్తాము. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గో. టమాటోస్ వాష్ చేసుకున్నాను. మంచిగా రెడ్గా ఉన్న టమాటోస్ తీసుకుంటే మనకు చట్నీ మంచి కలర్ వస్తుంది. సో ఇది పిల్లలకు కూడా బాగుంటుందండి, కారం తినరు కదా, సో స్వీట్గా ఉంటుంది. ప్లస్ డేట్స్ కూడా ఉంటాయి కాబట్టి సో మనం డేట్స్ కూడా పెట్టినట్టు ఉంటుంది. సో ఇక మ్యాంగో జెల్లీ చిన్న పీస్ తీసుకున్నాను. మ్యాంగో జెల్లీ అనేది ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటే బాగుంటుంది. ఇది చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటున్నాను నేను. ఇది చెప్పాలంటే చపాతీ పూరీలోకి బాగుంటుంది. దట్టు సమోసాస్ కూడా బాగుంటుందండి, సమోసాకు కూడా డిప్పులాగా చాలా బాగుంటుంది. చాలా చట్పటా టేస్ట్ ఉంటుంది కాబట్టి సో చాట్ ఫ్లేవర్ బాగుంటుంది చాలా. సో చిన్న ముక్క నేను మ్యాంగో జెల్లీ తీసుకున్నాను, చాలా గట్టిగా ఉంది, కట్ చేయడానికి రావట్లేదు. సో ఇలా కట్ చేసేసుకున్నాను చిన్న చిన్న పీసెస్. సో కొంచెం పక్కన పెట్టేశాను అనమాట, మరి స్వీట్ ఎక్కువైపోతుందేమో అనేసి. నాకైతే మ్యాంగో జెల్లీ చాలా ఇష్టము. మీలో ఎంతమందికి మ్యాంగో జెల్లీ అనేది ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. మ్యాంగో సీజన్ అయిపోగానే మ్యాంగో జెల్లీ మీద పడతాం. మ్యాంగో జెల్లీ అంటే చాలా ఇష్టం. సో డేట్స్ కూడా కొన్ని తీసుకుంటున్నాను, ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి, బాగానే ఉంటుంది. సో స్వీట్నెస్కి షుగర్ కాకుండా బెల్లం వాడుతున్నాను. డేట్స్ కూడా అన్నీ స్వీట్గానే ఉంటాయి కదా, అందువల్ల ఏంటంటే మనం కారం కూడా ఎక్కువ తీసుకోవాలన్నమాట, అప్పుడే దాన్ని బ్యాలెన్స్ అవుతుంది. స్వీట్ ఇంకా కారం రెండు బ్యాలెన్స్ అవుతాయి. సో డేట్స్ తీసుకుంటున్నాను. ఇందులో ఉడికిన డేట్స్ అయితే సూపర్ అబ్బా, చాలా బాగుంటాయి. అది మంచిగా ఇలా తొనలు విడి తింటే అబ్బబ్బా బాగుంటుంది చాలా. ఎండుమిర్చి కొంచెం ఎక్కువనే తీసుకున్నాను, మంచి కారం ఉన్నవి తీసుకోవాలండి ఎండుమిర్చి. పోపులో రెగ్యులర్ వాడే కన్నా కారం ఉన్నవి అయితే మనకు చట్నీ మంచి టేస్ట్ వస్తుంది. లేదంటే కారం సరిపోకపోతే తీయగా ఉంటుంది, మరి తినాలనిపించదు. తీపి కారం రెండు ఈక్వల్గా ఉంటేనే మనకు చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో టొమాటోస్ కట్ చేసుకుంటున్నాను, మరీ చిన్న పీసులు ఏం అవసరం లేదు, జస్ట్ మీడియం పీసులు అయితే సరిపోతుంది, ఇలాగా బాయిల్ అయిపోతుంది కదా అంతా. కట్ చేసుకుంటున్నాను. ట్రైన్ జర్నీ అనేసరికి మీకే రెసిపీస్ గుర్తొస్తాయి. అందరింట్లోని ఫ్యాంటసీస్. ట్రైన్ జర్నీ అంటే ఒక ఫ్యాంటసీ, చైల్డ్హుడ్ ఫ్యాంటసీ అనమాట. సో అదొక మంచి మెమొరీ ట్రైన్ జర్నీ అంటే. మీలో ఏం గుర్తొస్తుందో కామెంట్ చేసి చెప్పండి. లెట్ షేర్, ఇద్దరు అంటే మనందరం షేర్ చేసుకోవచ్చు. సో ఇంకా పోపు పెట్టేస్తాను, కట్ చేసేసుకున్నాను, అన్నీ రెడీగా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఆయిల్ వేసుకుంటున్నాను, ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా. పోపు దినుసులు వేసుకొని, ఇది పంచిపోవడానికి కలిపి లేకపోతే మనం ఇంట్లో ఉన్న దినుసులు కలిపేసుకోవచ్చండి. ఆవాలు, జీలకర్ర, సోంపు, మెంతులు అండ్ నల్ల జీలకర్ర, ఆనియన్ సీడ్స్ అంటాం కదా అవి, ఈ 5 ఇంగ్రీడియంట్స్. ఇదే మెయిన్, కొంచెం మంచి టేస్ట్ వస్తుందండి చట్నీకి, ఇదైతే కంపల్సరీ ఉండాలి. ఇది స్పెషల్గా చెప్పాలంటే ఇది ఒక బెంగాలీ అండ్ ఒడియా రెసిపీ అనమాట. సో మా వైపు అయితే పెళ్ళిళ్ళలో కానీ ఏదైనా ఫెస్టివల్స్లో కానీ కంపల్సరీ ఈ చట్నీ ఉండాల్సిందే ప్రతి దాంతో.
సో మా ఫ్రెండ్స్ అందరికీ అయితే తెలుసు ఇది, నేను ఎక్కువ చేసేదాన్ని. సో ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది చేసి, చాలా రోజుల తర్వాత మీకు అందరికీ చూపిద్దామని చేస్తున్నాను. దట్టు నాకు కూడా ఇష్టమే ఇది. టిఫిన్స్లోకి ఏ చట్నీ లేకపోతే ఇది చట్నీ తినేవచ్చు. చపాతీలోకి కానీ దోశలోకి కూడా బాగానే ఉంటుంది. ఎండుమిర్చి ఫ్రై అయినాక డేట్స్ కూడా వేసేసుకోవాలి. డేట్స్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. అవి జస్ట్ పాపౌట్ అయిపోవాలన్నమాట. డేట్స్ మంచిగా పొంగుతాయి ఫ్రై అయితే. అవి అయినాక మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. లైక్ చేయండి వీడియోని, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వస్తే మా ఛానల్లోకి కొత్త వాళ్ళని ఎప్పుడు ఎంకరేజ్ చేయాలండి. సో దట్ వి గెట్ మోటివేట్ అయ్యి ఇంకా మంచి మంచి రెసిపీస్, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలుగుతాము. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు కనుక రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీతో షేర్ కూడా చేయండి. సో బెల్లం కూడా వేసేసుకున్నానండి ఇక్కడ. మ్యాంగో జెల్లీ అనేది ప్యూర్లీ ఆప్షనల్ అనమాట. వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, మన ఇష్టమే. ఒకవేళ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బెల్లం వేసుకున్నాక ఇంకా మ్యాంగో జెల్లీ కూడా వేసేసుకుంటున్నాను. అవన్నీ మొత్తం ఆయిల్లో, వాటర్ ఇంకా అసలు ఏం వాడొద్దండి, నార్మల్ ఇంకా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి. బెల్లం మెల్ట్ అయిపోతుంది. ఈలోగా టమాటోస్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయినాక. నాకైతే రెగ్యులర్ రెసిపీస్ కన్నా కొంచెం డిఫరెంట్ రెసిపీసే చేయాలనిపిస్తుందండి. రోజు తినే రెసిపీస్ కన్నా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దామని అనిపిస్తుంది ఎప్పుడు కూడా. సో అలానే చేస్తూ ఉంటాను. కుకింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ పెట్టి చేయాలన్నమాట. నచ్చి చేయాలి, ఇష్టంగా. అప్పుడు మనం చేసే ఏ ఐటమ్ అయినా మంచిగానే కుదురుతుంది. సో ఏదో చెయ్యాలని చేసేసుకున్నా తినేవాళ్ళ మీద శ్రద్ధ పెట్టి చేస్తే మంచిగా వస్తాయి ఏ ఐటమ్ అయినా సరే. టమాటోస్ యాడ్ చేసుకున్నాను. ఇంకా సాల్ట్ కూడా వేసేసుకోవాలి సరిపడా. ఇప్పుడే వేసుకొని మూత పెట్టుకోవడమే. ఇంకా ఇది ఇంక ఇందులో వేయాల్సింది ఇంకేం లేవండి. ఇంకా ఉడికిపోతుంది. దగ్గరగా ఉడికిపోతే అయినట్టే. ఇగోండి కొంతసేపు తర్వాత ఇలా మొత్తం బెల్లం మెల్ట్ అయిపోయింది. చూసారా ఎంత వాటర్ వచ్చిందో మొత్తం. ఇంక ఈ వాటర్ అంతా దగ్గర పడాలన్నమాట. టమాటోస్ కూడా మంచిగా జ్యూసీగా జామ్ టెక్స్చర్ వచ్చేస్తుంది. మంచిగా బాయిల్ అయిపోతాయి. ఎండుమిర్చిలు బాగానే ఎక్కువైనట్టున్నాయండి బాబు. కారంగా ఉంటుందేమో చూడాలి. స్టోర్ చేసుకున్నప్పుడు ఎండుమిర్చి తీసేసుకుంటే బెటర్, మనకి వేసుకునేటప్పుడు రాకుండా ఉంటాయి. ఇదిగోండి చూసారా దగ్గర పడింది. ఆ టెక్స్చర్ కూడా గ్లాసీ టెక్స్చర్ వచ్చింది చూసారా. సో బెల్లము మ్యాంగో జెల్లీ వేసాం కదా, ఆ గ్లాసీ టెక్స్చర్ అనేది వచ్చేసింది. ఇల్లంతా మంచి స్మెల్ వస్తుందండి ఉడుకుతుంటే. సో ఇది 1 వీక్ 10 డేస్ వరకు కూడా బాగానే ఉంటుందండి. అసలు ఏం పాడవద్దు, బయట ఉన్నా కానీ పాడవద్దు. ఇదిగోండి అయిపోయింది. మరీ థిక్గా అయిపోయినా ఇంకా దగ్గర పడే కొద్దీ థిక్ అయిపోతుంది. సో ఇలా నేను జార్లోకి తీసేసుకుంటున్నాను కూల్ డౌన్ అయిపోయిన తర్వాత. అంతే, అన్నీ వేసేసుకొని ఉడకనివ్వడమే దగ్గరికి. ఇదిగోండి చూసారా, ఇది ఒక 10-15 డేస్ సరిపోతుంది. మీకు కనుక రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ డూ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.